హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేసేసి నేను జిమ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఆ రోజు అయితే ఫుల్ రెయిన్ పడుతుంది, చాలా పెద్ద రెయిన్, చిన్న రెయిన్ కూడా కాదు. ఇంకేం చేస్తాం, అయినా తప్పదుగా. మళ్ళీ అంతేకాకుండా నేను నడుచుకుంటే వెళ్ళాలి 1.3 కిలోమీటర్స్, 1.5 మ్యాక్సిమం. రోజుకి నాకు చాలానే దూరం అవుతుంది. మళ్ళీ జిమ్లో కూడా అంటే జనరల్ ట్రైనర్స్ అంటే కూర్చోకుండా డంబుల్స్ పెడతాం, ఎవరైనా హెల్ప్ కోసం వస్తే అడగటం అలా చేస్తాం కదా, ఇంక అప్పుడు కూడా తిరుగుతూనే ఉండాలి. సో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఎందుకు వచ్చేసాను అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో పూర్తిగా చెప్తాను. ఇప్పుడైతే నార్మల్గా చెప్తున్నాను. నేను మీకేమనిపించిందో అది చెప్పండి. ఒకళ్ళు మనల్ని నమ్మించి లైక్ మీకు మేము ఈ జాబ్ ఖచ్చితంగా ఇస్తాము, మీరు వచ్చేయండి అని మనకి చాలాసార్లు కాల్ చేసి తర్వాత లేదు వెళ్ళిపోండి అంటే మీరేం చేస్తారు అనేది కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా పూర్తిగా చెప్తాను. సో ఇక్కడైతే నేను జిమ్కి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ వాన చూడండి ఎలా పడుతుందో. ఎంతైనా కానీ రెయిన్ ఎఫెక్ట్స్ సూపర్ ఉంటాయి. నాకు రెయిన్ అంటే చాలా ఇష్టం. ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు షూ కూడా తడిసిపోయింది. అంతేకాకుండా హాఫ్ అన్ అవర్ అలా లేట్ అయింది. ఏం చేస్తాం, ఇంకా వెళ్ళాల్సిందేగా, తప్పదు. సో ఎంతో ఇష్టపడి తీసుకున్నాను, కానీ చివరికి ఇలా చేస్తారు అని అయితే నేను అనుకోలేదు. సో జిమ్ అయిపోయింది. జిమ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను డీమార్ట్కి వెళ్ళాను అనమాట. డీమార్ట్కి ఎందుకంటే నేను ఒక వెయిట్ లాస్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అది మీకు మండే నుంచి వస్తుంది. నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసి ఇంటికాడ ఉండి కొంచెం కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా నేను చేస్తాను చూడండి. సో ఇక్కడైతే డీమార్ట్కి వచ్చేసాను. తాడేపల్లిలో చాలా పెద్ద డీమార్ట్, నాకైతే బాగా నచ్చింది. డీమార్ట్కి వెళ్తే మనం ఏం కొంటున్నాము, ఎలా కొంటున్నాము కూడా తెలియకుండా కొనేస్తాం. ఎందుకంటే అసలు అక్కడ అన్నీ పెడతారు, అన్ని వస్తువులు పెడతారు. సో ఇంకా మనం అవన్నీ తీసుకోవాలనిపించింది. కొన్నిసార్లు అవన్నీ అవసరమనే అనిపించింది. ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్లో తీసుకోవేమో అని అనిపించింది. అదే డీమార్ట్ ఒక స్ట్రాటజీ. అండ్ దెన్ మార్కెటింగ్ పెంచుకోవాలంటే అలానే చేస్తారు. అసలు అన్నీ కనపడేటట్టు అన్నీ అట్రాక్టివ్గా పెడతారు. సో దట్స్ వై నేను తీసుకోవడానికి రైస్ కుక్కర్ అలా తీసుకుందామని వచ్చాను. ఎందుకంటే నేను మామూలుగా ఫుడ్ అక్కడ హాస్టల్లో తిన్ను, మళ్ళీ అంతేకాకుండా నేను కుక్ చేసుకొని వెళ్ళిపోతాను 2 పూటలకి. అండ్ ఆల్సో కూరగాయలు కూడా తీసుకుందాం అనుకునే లోపల ఇలా జరిగింది. సో ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ తీసుకున్నాను, మ్యూస్లీ తీసుకున్నాను. సో దాంట్లో మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేసి తీసుకోవాలి. అంటే లైక్ లేబుల్ అయ్యి ట్రాన్స్ఫర్ట్ అవన్నీ ఉంటాయా లేదా అని మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అదే ఎనీ టైం చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పుట్టు తీసుకుందామని వచ్చాను. సో కెమెరా టిల్ట్ అయిందనమాట, సో సారీ. సో ఇక్కడ నేను చాలా తీసుకుందాం అనుకున్నా, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో డోంట్ ఎఫర్డ్ అంటే కొన్ని ఎక్కువ కాస్ట్లీ కొనలేము మనం. సో దట్స్ వై నేను ఓట్స్ తీసుకున్నాను. నేను ఇటువరకు 2 మీల్స్ డే చేశాను, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు మధ్యలో. సో అంతేకాకుండా ఇప్పుడు నేను డైట్ కొంచెం స్టాప్ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ ఓకే. నేను మళ్ళీ ఇంకా కొత్త సిరీస్తో మళ్ళీ మనందరం కలిసి చేద్దాం ఒక మంచి డైట్. అదేంటంటే వెయిట్ లాస్కి చాలా నేను ఈసారి మంచిగా ప్రొఫెషనల్గా అందరికీ సూటబుల్ అయ్యేటట్టు నేను డైట్ ప్లాన్ చెబుతాను. మీరు కూడా నాతో పాటు ఒక 90 days ఛాలెంజ్లో పాల్గొనండి. సో అప్పుడు మన మీద వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్. మరీ వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మన హెల్త్ని చూసుకోవటం కూడా ఇంపార్టెంట్. నాకు ఈ బుడ్డ రేస్కి ఎంత క్యూట్గా ఉందో, అసలు ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే అసలు ఐరన్ చేసుకునేవాడిని. నేను ఒక రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను, మినీ రైస్ కుక్కర్ 1 లీటర్ పట్టిద్ది అందులో. సో ఇక్కడైతే తీసుకున్నాను అనమాట. ఇక నాకు ఇవన్నీ చూసిన ప్రతి ఒక్కటి కొనాలని అనిపించింది. ఇంట్లో ఉన్నా కానీ అవన్నీ అవసరం ఉన్నాయా లేదా అని ఆలోచించే పని లేదు, కానీ కొనేయటమే. కానీ మన దగ్గర అంత ఎఫర్ట్ చేయలేము. సో దట్స్ వై చూసి తీసుకోవాలి. కానీ రేట్స్ అయితే మరీ రీజనబుల్ అని చెప్పను, మరీ హై అని చెప్పను, కానీ బాగున్నాయి. ఇక నాకు నచ్చింది ఏంటంటే ఆ స్పూన్స్, మామూలుగా లైక్ స్పూన్ అవన్నీ బయట అయితే 120 అలా చెప్తారు, ఇక్కడైతే 90 అలా ఇచ్చారు.
సో అక్కడ కుల్ఫీ చేసుకుని నేను ఒక బ్యాగ్ తీసుకుని, ఎందుకంటే నా బ్యాగ్ చాలా ఓల్డ్ అయిపోయింది. దాంట్లో మామూలు లైక్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ లైక్ అలాంటివి ఏమైనా పెట్టుకుందాం అన్నట్టు తీసుకున్నాను జస్ట్. సో ఇంకా నేను కింద ఫ్లోర్కి వచ్చేసి అంటే మామూలుగా నేను కుక్ చేసుకుంటా అన్నా కదా, సో ఆ రోజు కావాల్సినవి అవన్నీ నేను పెట్టుకుంటున్నాను అనమాట, లైక్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుని, ఎందుకంటే నేను 2 పూట్ల గోధుమ రవ్వ అన్నం ఒకేసారి మార్నింగ్ వండేసుకొని వెళ్ళిపోతే సరిపోతుందని. సో ఆ గోధుమ రవ్వ అండ్ ఆల్సో అంట్లు తోముకోవటానికి పీచ్ అయి తీసుకున్నాను. సో ఇక్కడైతే బిల్లింగ్ వేయించాను. బిల్లింగ్ చాలా నేను 3,000 అయింది, ఎక్కువే అయింది. సో ఇక్కడ బయటకు వచ్చేసాను. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట మళ్ళీ తర్వాత. సో ఇంకా ఆ రోజు ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి మొత్తం మామూలుగా అది నేను తీసుకున్న హాస్టల్ ఎలా ఉంది అని మీకు చూపిస్తున్నాను. కానీ ఎంతైనా కానీ మా ఊర్లో అయితే దోమలు చాలా ఉంటాయి, అక్కడైతే అంత మస్కిటోస్ అలా ఏం లేవు. నైట్ అయితే ఇక్కడ చల్లటి గాలి వస్తుంది కూలింగ్గా, లైక్ 9 అలా. ఇప్పుడు ఆ రోజు కొంచెం ఈవినింగ్ అయింది కాబట్టి అయినా బాగానే ఉంది. నాకు ఆ వ్యూ అయితే బాగా నచ్చింది, కొండలు అసలు ఆ మధ్యలో కాలువ అదంతా అయితే బాగా నచ్చింది. సో మళ్ళీ ఇంకోసారి రావాలనిపించింది చూస్తానికి. సో దట్స్ వై వాట్ ఎవర్ హ్యాపెన్, దట్స్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. సో బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్. కొన్నిసార్లు మనకి ఏం చేస్తామో తెలియదు, కొన్నిసార్లు మన లైఫ్ ఎందుకు ఇలా అవుతుందని కూడా తెలియదు. కొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే ప్లాన్స్ అసలు చాలా ఫ్లాప్ అయిపోతాయి. ఎందుకు ఫ్లాప్ అవుతాయో కూడా నాకు అంత ఐడియా అనేది ఉండదు. సో ఇంకేం చేస్తాం, ఫైన్, ఇట్స్ ఓకే. అంటే ఇంక దేవుడు మనకి అంతకంటే మంచిది ఇవ్వాలనుకున్నప్పుడు కొన్నిసార్లు తీసేస్తారు. సో నేను అదే అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఎందుకు తీసేశారు, ఎలా తీసేశారు అనేది మీకు నేను చెప్తాను, ఇప్పుడు కాదు నెక్స్ట్ వ్లాగ్లో. సో ఇంకా అప్పటికి మా నాన్నగారు వచ్చారు. అంటే నేను ఆ సూట్ కేసులు అవన్నీ వేసుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే వెళ్తాం కష్టం కదా. సో ఇంక నేను అవన్నీ కింద పెట్టేసుకున్నాను, ఇంకా మా నాన్న వస్తున్నారు అన్నప్పుడు. సో ఫైన్, దట్స్ ఫైన్. ఇంకా తర్వాత వచ్చేసారి నేను అవన్నీ సర్దుకొని ఇంక వెళ్ళిపోవటమే. అసలు నైట్ అయితే ఎంతైనా కానీ బైక్ నడపాలంటే చాలా కష్టం. చాలామంది అసలు లైక్ బుల్లెట్ వాటి మీద అసలు హైదరాబాద్ దాకా వెళ్ళొస్తారు, ఎలా వెళ్తారో నాకు తెలియదు. నాకైతే అసలు మాకు ఒక 1 అవర్ 1.5 అవర్ ప్రయాణం ఉంటుంది. నాకు దానికే దోళ తీరిపోయింది, బ్యాక్ పెయిన్. ఆల్సో బ్యాక్ ప్యాక్లో ల్యాప్టాప్ బుక్స్ అవన్నీ పెట్టుకున్నాను, అయినా ఫుల్ బ్యాక్ పెయిన్. అసలు ఎంతనా అప్పుడు అనిపించింది మనం బస్సులు తీసుకుంటాము కానీ బస్సే బెటర్ ఏమో, కనీసం కంఫర్టబుల్గా నేను కూర్చోవచ్చు అది ఇదని. సో ఇంకా ఆ రోజైతే నేనే డైట్ ఏం ఫాలో అవ్వలేదు. అసలు నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేనైతే ఏం తినలేదు, అంటే లైక్ మధ్యాహ్నం దాకా అయితే ఏం తినలేదు. ఆ రోజు ఇంకా అంటే ఆ సిచ్యువేషన్కి నాకేం తినాలనిపించలేదు, ఏదో ఐస్ క్రీమ్ అలా అలా తిన్నానంటే ఇంకా నేనైతే డైట్ ఇంకా గట్టి స్టార్ట్ చేయాలి. సో మండే నుంచి మీకు ఇంకా డైట్ వీడియోస్, ఇంకా వర్కౌట్ కూడా నేను ఆ రోజే చెప్పేస్తాను, ఏం వర్కౌట్ చేస్తున్నాను ఏం చేస్తానని. సో మీరు కూడా ఫాలో అయిపోండి, మనందరం కలిసి వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుందాం అనమాట. అది ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90 days ఉంటుంది. మీరు ఏమైనా తినేయాలనుకుంటే అంటే ఈ 4 రోజులు చీట్ డే కాదు, ఒక్కరోజు ఎప్పుడే మీకు నచ్చినవి తినేయాలనుకుంటే తినేయండి. తర్వాత డై స్టార్ట్ చేసిన తర్వాత అంత ఉండదు. సో ఈవినింగ్ టైము నైట్ వెదర్ బాగుంటే చాలా కంఫర్టబుల్గా వెళ్ళాలనిపించేది, చల్లటి గాలి అలా వస్తూ ఉంటే. సో ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ. సో హోప్ నేను తర్వాత ఇంటికి వచ్చేసాను. వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.